పానీపూరి అంటే అందరికీ ఒక ఎమోషన్. మనం ఎలాంటి ఎమోషన్‌లో ఉన్నా, లైక్ స్ట్రెస్‌లో ఉన్నా, హ్యాపీగా ఉన్నా, లేదా బాధలో ఉన్నా, అలా బయటికి వెళ్ళి పానీపూరి తినాలి అనిపిస్తుంది. ఫ్రెండ్స్‌తో సరదాగా బయటికి వెళ్తే దారిలో ఉన్న షాపింగ్ మాల్స్ కంటే ఎక్కువ పానీపూరి బండి కోసమే ఎక్కువ వెతుకుతూ ఉంటాం. అంతెందుకు ఆఫీస్‌లో అందరం కలిసి బయట ఎక్కడైనా తినడానికి ప్లాన్ వేస్తే అక్కడ పానీపూరి కూడా ఉంటుందా అని అడిగే వాళ్ళు ప్రతి గ్యాంగ్‌లో ఉంటారు. అట్లుంటది మన తోలి. సరదాగా బిర్యానీకి, పానీపూరికి ఓటింగ్ పెడితే ఎక్కువ శాతం ఓట్లు పానీపూరికే పడతాయి. మరి ఇంత క్రేజ్ ఉన్న ఈ పానీపూరి హిస్టరీ మీలో ఎంతమందికి తెలుసు? తెలియదు కదా. సో ఈ వీడియోలో పానీపూరి కబుర్లు చాలా చెప్పుకుందాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. పానీపూరిని ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా పిలుస్తారు. మహారాష్ట్ర అండ్ సౌత్ ఇండియాలో పానీపూరి అని, హర్యానాలో పానీ పటాషి అని, మధ్యప్రదేశ్లో ఫుల్కి, ఉత్తరప్రదేశ్లో పానీకే బటాషి, అస్సాంలో ఫుస్కా, గుజరాత్లో పకోడీ, ఒడిస్సాలో గప్చుప్, ఇంకా పాకిస్తాన్, ఢిల్లీ అండ్ నార్దర్న్ ఇండియాలో గోల్గప్ప అండ్ బెంగాల్ అండ్ బీహార్లో పుచ్కా అని ఇలా చాలా రకాల పేర్లతో పిలుస్తారు. మైదా పిండితో చేసిన పూరీలని ఆలు లేదా బఠానీలలో మసాలాలు కలిపి చేసిన ఒక మిశ్రమం పూరీలో పెట్టి పుదీనా వాటర్లో ఉంచుకొని తింటారు. పానీపూరిని ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా ప్రిపేర్ చేస్తారు. కలినరీ ఆంథ్రోపాలజిస్ట్ కురుష్ దలాల్ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, ఈ పానీపూరి ఉత్తరప్రదేశ్లో పుట్టిందని, ఒకసారి రాజ్ కచోరీ చేసే ప్రాసెస్లో దాని సైజ్ చిన్నగా రావడంతో అది పానీపూరిగా మారిందని చెప్పారు. ఆ తర్వాత 20th సెంచరీలో ప్రజలంతా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మైగ్రేట్ అవుతూ ఉండడంతో పానీపూరి బాగా ఫేమస్ అయింది. అంతేకాదు, ఈ పానీపూరికి మహాభారతంతో కూడా సంబంధం ఉంది అని చెప్తారు. అదేంటి అనుకుంటారు కదా. ఒకసారి పాండవుల తల్లి కుంతిదేవి మిగిలిపోయిన ఆలు సబ్జీ, గోధుమ పిండిని యూజ్ చేసి ఏదైనా కొత్త డిష్ చేయమని చెప్తే ద్రౌపది ఆలోచించి మిగిలిన గోధుమ పిండితో చిన్న పూరీలు చేసి వాటి మధ్యలో ఆలు సబ్జీ పెట్టి ఇచ్చిందంట. అది తిన్న పాండవులకు ఈ డిష్ బాగా నచ్చి ద్రౌపదిని మెచ్చుకున్నారు. అలా మహాభారత కాలం నుంచే పానీపూరి ఉంది అని కొంతమంది చెప్తారు. పానీపూరికి ఉన్న గొప్పతనం అంతో ఇంతో కాదు. 10th March 2005లో పానీపూరి వర్డ్ని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో యాడ్ చేశారు. అంతేకాకుండా 2024 అంటే ఈ ఇయర్లో కాస్ట్కో హోల్సేల్ అనే యుఎస్ కంపెనీ వాళ్ళు పానీపూరిని సేల్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. చూసారా, పానీపూరి మన ఇండియాలోనే కాదు బయట దేశాల్లో కూడా ఎంత ఫేమసో. రోజు రోడ్ సైడ్ తినే పానీపూరి ఫ్లాష్ బ్యాక్ ఏకంగా మహాభారతం వరకు ఉందంటే పర్లేదు, ఇండియాలో ఉన్న ప్లేసెస్కే కాకుండా ఫుడ్కి కూడా హిస్టరీలో ఉన్నాయంటే గ్రేటే కదా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే మీకు నచ్చిన టాపిక్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఆగండి, ఈ వీడియో మర్చిపోకుండా పానీపూరి లవర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ క్లాసిక్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.